అందరికీ నమస్కారము. ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. నాకే తెలుసని నేను చెప్పట్లేదు. కాకపోతే మీలో అంతర్గతంగా ఉన్న వాటిని మేల్కొల్పుతున్నాను అంతే. ప్రతి ఒక్కరికి సోంబేరితనం ఉండటం సహజం. సోంబేరితనం అంటే బద్ధకము అంటే నిరుత్సాహంగా ఉండటం, ఒక దాని మీద మనకు ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా పోయిందంటే మనం ఏదో ఆశించుంటాము, ఆ ఆశ కారణంగా మనము సరి అయిన ఫలితాన్ని పొందలేకపోతాము. ఆ తర్వాత మనకు సంక్రమించేది బద్ధకమైన, సోంబేరితనమైన, నిరుత్సాహమైన, ఇష్టం లేకపోయినా ఇవన్నీ మనలను అజ్ఞానం వైపు తీసుకెళ్తాయి. కాబట్టి మనము ఉత్సాహంగా ఉండటమే మనము జ్ఞానవంతమైన జీవితాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. కావున మనము బద్ధకంగా ఉండే విషయాలను మనము అర్థం చేసుకొని వాటిని ఐడెంటిఫై చేసి ఆ బద్ధకము నుంచి బయటపడినప్పుడే మనము స్వచ్ఛమైన జీవితాన్ని గడపగలము. స్వచ్ఛమైన జీవితం అంటే ఏదో కాదు, ధర్మబద్ధమైన జీవితమే. ధర్మబద్ధమైన జీవితం గడపాలంటే మనము చేస్తున్న పనులను, మనకు కలుగుతున్న ఆలోచనలను ధర్మానికి ముడిపెట్టడమే. ఆ తర్వాత మనకు వద్దన్న మంచి ఫలితమే వస్తుంది. చెడు ఫలితం వస్తుందంటే అధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించడం కారణంగానే మనకు తృప్తి ప్లేసులో అసంతృప్తి వస్తుంది. కావున ఈ అసంతృప్తి నుంచి, అజ్ఞానము నుంచి, అనుమానము నుంచి, చులకన భావం నుంచి మనము బయటపడాలంటే మనము చేయవలసిందల్లా 10 మందికి చెప్పే పనులను మనము చేయాలి. 10 మందికి చెప్పే పనులను చేయటమే మన కర్తవ్యము. కావున ప్రతి ఒక్కరూ మనము చేస్తున్నది 10 మందికి చెప్పగలమా, 10 మందికి చెప్పలేమా అనేది ఎవరికి వాళ్లకు సంబంధించిన విషయము అని తెలుసుకొని జీవించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.